ఏ గ్రామానికి ఏ వార్డుకు ఎవరు ఏం రిజర్వేషన్ వచ్చింది ఏం కథ అనేటువంటిది పెట్టిరట. ఇదంతా ఆగమాగం జగన్నాథం అని అంటున్నది కథ. ఎందుకంటే ఎవరు జనాభా ఎక్కువ ఉన్న దగ్గర ఇంకొకరికి రిజర్వేషన్ అట, ఒకరికి జనాభా ఎక్కువ ఉన్న దగ్గర ఇంకొకరికి రిజర్వేషన్, ఆగమాగం చేస్తూ ఉన్నారు. తర్వాత కొన్ని మండలాల్లో కనీసం బీసీలకు ఒక్కటి కూడా ఒక్క గ్రామ పంచాయతీ కూడా రిజర్వేషన్ లేకుండా ఇటువంటి కథలన్నీ పడుతూ ఉన్నారు. ఎస్సీలు పూర్తిగా ఎస్సీలు ఉన్నటువంటి గ్రామాల్లో అక్కడ ఇంకో రిజర్వేషన్, పూర్తిగా ఎస్టీలు ఉన్నటువంటి గ్రామాల్లో అక్కడ బీసీ రిజర్వేషన్, పూర్తిగా బీసీలు ఉన్నటువంటి గ్రామాల్లో ఎస్టీ రిజర్వేషన్, ఇట్లా రకరకాల కథలు నడిచినాయి. మరి అవి ఎంతవరకు అవుతుంది, ఏం కథ అవుతుంది చూడాలి మరి దీనిపైన. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. కావాల్సింది ఏంటంటే మనం ఒక జాగరూకత నుండి ఎవరు కోటేయాలి, ఏం ఓటేయాలి, ఎవరిని గెలిపించుకోవాలి, ఏం కథ అనేది మనం డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది లెక్క. ఎందుకంటే ఓట్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇప్పటికే గెజిట్ రిలీజ్ చేసిన పలు జిల్లాల కలెక్టర్లు ఇవాళ ఎస్ఈసికి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రిజర్వేషన్ల లిస్టులు అందజేయనున్న పిఆర్ ఆఫీసర్లు పోటీకి ఏర్పాటు చేసుకుంటున్న ఆశావహులు. మొత్తం గ్రామీణ ఓటర్లు 1,67,00,000 మంది ఉన్నారట. 12,733 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు అవుతున్నాయి. 1,12,288 వార్డులకు ఎలక్షన్లు అవుతున్నాయి. 3 దశల్లో జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూత్రప్రాయంగా నిర్ణయించిందట. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. గ్రామం, వార్డులు ఏ సామాజిక వర్గానికి కేటాయించారో తెలిసిపోయింది. ఇప్పటికే జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, జోగులాంబ, గద్వాల, మెదక్ వంటి అనేక జిల్లాల్లో కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. పలు జిల్లాల నుంచి హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనరేట్కు రిజర్వేషన్ల జాబితా అందాయి. అయితే మిగిలిన జిల్లాల నుంచి సోమవారం వరకు అందనున్నాయి. ఈ అన్ని జిల్లాల నుంచి లిస్టులు వచ్చిన తర్వాత పరిశీలించి వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిఆర్ అధికారులు అందజేస్తారు. జీవో నంబర్ 46 మార్గదర్శకాల ప్రకారం కోటా ఉంటుందట. ఈ 46 అంటే ఏంటంటే మోసం అన్నట్టు, బీసీలకు డోకా వేసి మోసం చేసేదే 46.